కుర్రాడు బ్రష్ చేస్తూ అద్దంలో చూడగా తన శరీరం మాయమైపోయి ఉంటుంది. దీంతో ఇతడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెంటనే తన రూమ్ లో ఉన్న ఇంకొక అద్దం దగ్గరికి వెళ్లి చూస్తాడు. అయితే అందులో కూడా తన బట్టలు తప్ప శరీరం కనపడదు. దీంతో ఇతడు తన డ్రెస్ తీసేస్తాడు. ఇంతలో ఇతడు రూమ్ లోకి తన తల్లి వస్తుంది. కానీ ఈమెకు కూడా అక్కడ బట్టలు తప్ప ఈ కుర్రాడు కనపడడు. అప్పుడు ఇతడు నేను బయటికి వెళ్ళాను అని రాస్తాడు. కానీ వీళ్ళ కుక్కకు మాత్రం ఈ పిల్లాడు ఉన్నట్లే అనిపిస్తుంది. అప్పుడు ఇతడి తల్లి ఆ కుక్క దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కనపడరు. కానీ ఈ పిల్లాడు మాత్రం అక్కడే ఉంటాడు. ఆ తరువాత ఇతడు స్కూల్ కి వెళ్తాడు. అలాగే తన బట్టలు మొత్తం తీసేసి పూర్తిగా మాయమైపోతాడు. ఆ తరువాత ఇతడు క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. బ్యాగ్ లో ఉన్న ఫ్రూట్ గన్ తీసి క్లాస్ చెప్తున్న టీచర్ మీదకు షూట్ చేస్తాడు. ఆ తరువాత ఈ గన్ను అక్కడే ఉన్న కుర్రాడి మీదకి విసిరేస్తాడు. దీంతో ఆ కుర్రాడు కాల్చాడేమోనని అతన్ని సస్పెండ్ చేస్తారు. ఆ తరువాత ఇతడు గ్రౌండ్ లో అమ్మాయిలు వెళ్లడం చూస్తాడు. వెంటనే ఇతడు వాళ్ళని ఫాలో అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ లోకి వెళ్తాడు. అలా వీళ్ళందరినీ చూస్తూ ఉండగా ఒక అమ్మాయి టవల్ ను ఇతడి మీదకి వేస్తుంది. అప్పుడు ఆ టవల్ ఇతడి మీద పడి మనిషి ఉన్నట్లుగా వీళ్ళకి కనపడతాడు. వీళ్ళు ఎవరో చూద్దామని దగ్గరికి వెళ్లి ఆ టవల్ తీసి చూసేసరికి ఈ కుర్రాడు కనిపించే పవర్ మాయమైపోయి బట్టలు లేకుండా కనపడతాడు. వెంటనే ఇతన్ని ఆ స్కూల్ నుండి సస్పెండ్ చేస్తారు. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.